కరోనా వ్యాక్సిన్ ఈ దేశ గుండెని బలహీనం చేస్తుందనే విషయం ముందే తెలుసా? 100 కోట్ల మంది గుండెలకి హాని చేస్తుందని తెలిసినా కూడా పబ్లిసిటీ పిచ్చితోని కరోనా వ్యాక్సిన్కి అనుమతులు ఇచ్చిర్రా? అసలు కరోనా వ్యాక్సిన్ వెనకాల జరిగిన రాజకీయం ఏంటి? కరోనా వ్యాక్సిన్ని ఈ దేశంలో ఉన్న డాక్టర్లు దాదాపుగా ఎవ్వరూ వేయించుకోకపోవడానికి కారణం ఏంటి? బయటికి కనిపించినట్టుగా పొలిటీషియన్స్ అంతా ఫోటోలు పెట్టిర్రు, కానీ 90% మంది పొలిటీషియన్స్ ఎవ్వరూ కూడా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోలేదు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇలా ప్రతి ఒక్క అనుమానాన్ని క్లియర్ చేసే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇదొక సంచలనమైన వీడియో. ఇది కరోనా వల్ల చనిపోయిన భారతీయుల కంటే కరోనా వ్యాక్సిన్ వల్ల చనిపోయిన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేది ఎవ్వరూ కాదనలేని విషయం. కానీ అది ఎప్పటికీ బయటికి రాదు. ఎందుకంటే కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు అనే విషయమే బయటికి చెప్పలేకపోయిన ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల వల్ల ఎంతమంది చనిపోయారు అనే విషయం ఎప్పటికీ బయటికి రానివ్వరు. అయితే ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చేది, కానీ అది ఎట్లా చెప్పి వచ్చేది. ఒకటోసారి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చేది, మూడోసారి డైరెక్ట్గా తీసుకుపోతుండే మనుషుల్ని. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ డైరెక్ట్గా వస్తుంది. మన కండ్ల ముందే ఇప్పటిదాకా మనతోని కలిసి కాఫీ తాగిన వ్యక్తే కుప్పకూలిపోతున్నాడు. మనతోని కలిసి పెళ్ళిళ్ళల్లో డ్యాన్స్ చేసిన వ్యక్తే, ఇప్పటిదాకా డ్యాన్స్ చేసిన వ్యక్తే అప్పటికప్పుడు కుప్పకూలిపోతున్నాడు. ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది 60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వస్తుండేది. కానీ ఇవాళ హార్ట్ అటాక్ అనేది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల పిల్లలకు కూడా వస్తూ ఉంది. అది కూడా ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వకుండా వచ్చుడుతోనే డైరెక్ట్గా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నది. మరి ఎందుకు ఇట్లా ఇదంతా జరిగింది? దేశం గుండె ఇంతకు ముందున్నంత బలంగా ఎందుకు లేదు? దేశపు గుండె బలం ఎట్లా తగ్గిపోయింది? అసలు ఏం జరిగింది? కరోనా కంటే ముందు ఈ స్థాయిలో హార్ట్ అటాక్స్ ఎప్పుడూ లేవు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కరోనా వ్యాక్సిన్ తర్వాత పిట్టల లెక్క రాలిపోతున్నారు జనాలు. పిట్టల లెక్క చిన్న చిన్న పిల్లలు, అప్పటిదాకా ఆడుకున్న చిన్న చిన్న పిల్లలు, డ్యాన్సులు చేస్తున్న మంచి మంచి యువకులు, జిమ్కి వెళ్ళిన వాళ్ళు, మంచి మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎందుకు జరిగింది? ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చే కంటే ముందు క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఇది మార్కెట్లోకి తీసుకొస్తే ఇది నిజంగానే ప్రజలకు మంచి చేస్తుందా, లేకపోతే రివర్స్లో వాళ్ళ ప్రాణాలని తీసుకుంటుందా, ఇది గుండె మీద ప్రభావం చూపిస్తుందా, లేకపోతే మెదడు మీద ప్రభావం చూపిస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ స్టడీ చేయడం కోసం కొంచెం టైం తీసుకొని క్లినికల్ ట్రయల్స్ చేసి ఆ తర్వాతనే వ్యాక్సిన్ని మార్కెట్లోకి వదలాలి. కానీ అప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉండే? వ్యాక్సిన్ రావాలి, వ్యాక్సిన్ లేకపోతే చచ్చిపోతారు, వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతారు అని చాలా ప్రచారం జరిగింది, చాలా ప్రచారం. కానీ ఇప్పటికీ మీరు చూడండి, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళ కంటే వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళే బలంగా ఉన్నారు చాలామంది. నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో 90% పైగా డాక్టర్లు ఎవ్వరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదు. చాలామంది రాజకీయ నాయకులు ఫోటోలకి పోజులు ఇచ్చిర్రు తప్ప నిజంగా వాళ్ళు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ, దాని తాలూకు సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకులకు అనుమతి కోసం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తారు, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చెప్తారు. ఆ రకంగానే వాళ్ళు ముందే చెప్పిర్రు. ఏమని? ఇది భారతదేశపు గుండెని బలహీనం చేస్తుంది, ఇది భారతదేశపు ఊపిరితిత్తుల్ని బలహీనం చేస్తుంది అని ముందే చెప్పిర్రు. కానీ చెప్పిన తర్వాత కూడా ఆ వ్యాక్సిన్కి అనుమతి ఇచ్చిర్రు. ఆ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. అందరూ చాలామంది, దాదాపుగా 90% భారతీయులు ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎప్పుడూ లేని విధంగా 15 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది, 25 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది, జిమ్ముకు పోయినోడు చచ్చిపోతున్నాడు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నోడు చచ్చిపోతున్నాడు, జీవితకాలం ఆసుపత్రి ముఖం కూడా చూడకుండా అత్యంత ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కూడా అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్నారు. పెళ్ళిళ్ళల్లో డ్యాన్సులు చేసుకుంటూ చచ్చిపోతున్నారు, జిమ్ములల్లో వర్కౌట్స్ చేసుకుంటూ చచ్చిపోతున్నారు. ఏం జరిగింది అసలు? ఇంత భయంకరంగా మన హార్ట్ ఎందుకు వీక్ అయిపోయింది?
సైంటిస్టులు చెప్పినా కూడా వ్యాక్సిన్ని మార్కెట్లోకి ఎందుకు వదిలిపెట్టిర్రు? నిజంగా వీళ్ళంతా వ్యాక్సిన్ వేయించుకున్నారా? ఒకవేళ వ్యాక్సిన్ మంచిదే అయితే ఆ వ్యాక్సిన్ ఇచ్చిన డాక్టర్లు ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోలేదు? ఇట్లా సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి. వ్యాక్సిన్ బయటకు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించిన ఫోటో సర్టిఫికేట్ మీద మీ ఫోటోలు పెట్టుకున్నారు. కానీ అదే వ్యాక్సిన్ వల్ల ఇలా వేలాది మంది, లక్షలాది మంది హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. దీని మీద చాలా లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది, చాలా లోతైన విచారణ. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇది మతాలుగా విడిపోయి కొట్టుకునే పిచ్చి విషయం కాదు. ఇది కరోనా వ్యాక్సిన్ అనేది కేవలం ముస్లిం గుండెల్లో, క్రిస్టియన్ గుండెల్లో మాత్రమే కాదు, మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువుల గుండెల్ని కూడా బలహీనం చేసింది. ఇది ఎవ్వరూ కాదనలేని విషయం. కరోనా వ్యాక్సిన్ అనేది కేవలం ముస్లింల ఊపిరితిత్తుల్లో, క్రిస్టియన్ల ఊపిరితిత్తుల్లో కాదు, ఇది హిందువులు, మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువుల ఊపిరితిత్తుల్ని కూడా బలహీనం చేసింది. మతాల వారిగా విడిపోయి కొట్టుకొని తిట్టుకోవడానికి ఇది పిచ్చి విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మతాలకు అతీతంగా ప్రజల ప్రాణానికి సంబంధించిన విషయం. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాక్సిన్ వల్ల గుండె బలహీనమై చనిపోయిన వాళ్ళల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిచ్చిగా మత పిచ్చితో విడిపోయి కొట్టుకోకుండా నిజంగానే కరోనా వ్యాక్సిన్ అనేది ఈ దేశపు గుండెని బలహీనం చేసిందా అంటే కండ్ల ముందే సవాలక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మన శరీరం కరోనా కంటే ముందు చాలా బలంగా ఉండే, కానీ వ్యాక్సిన్ తర్వాత ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఇప్పుడు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేటోళ్ళు, మంచి వర్కౌట్లు మెయింటైన్ చేసేటోళ్ళు కూడా, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నోళ్ళు కూడా హార్ట్ అటాక్తో పోతున్నారు. మంచి ఫిట్నెస్తో ఉన్నోళ్ళు కూడా, మంచి సినిమా స్టార్లు కూడా చచ్చిపోతున్నారు. ఒక్క వార్నింగ్ కూడా ఇస్తలేదు గుండె, డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంది. అప్పటిదాకా మన కళ్ళ ముందే మంచిగా ఆరోగ్యంగా ఉన్న మనిషి క్షణాలలో మాయమైపోతున్నాడు. ఖచ్చితంగా దీని వెనకాల విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క భారతీయుడు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్క మన తరాన్ని మాత్రమే కాదు, ఈ వ్యాక్సిన్ రేపటి తరాన్ని కూడా ప్రభావితం చేసింది. గర్భిణీ తల్లులు కూడా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఆ వ్యాక్సిన్ వాళ్ళ కడుపులో ఉన్న పిల్లల మీద కూడా ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి మిగతా వచ్చే తరాల మీద కూడా ఆ కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనడంలో డౌటే లేదు. ఇక్కడ మనకి చాలా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, మెజారిటీ సంఖ్యలో డాక్టర్లు ఎవరు వ్యాక్సిన్ వేయించుకోలేదు అనేది నిజం. చాలామంది రాజకీయ నాయకులు వ్యాక్సిన్ వేయించుకోలేదు అనే నిజం. పెద్ద సెలబ్రిటీలలో చాలామంది కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు అనేది నిజం. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత హార్ట్ అటాక్తో చనిపోతున్న వాళ్ళల్లో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, లేకపోతే పెద్ద సెలబ్రిటీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. సామాన్య మధ్యతరగతి పేద ప్రజల సంఖ్యనే చాలా ఎక్కువగా ఉన్నది అనేది ఎవ్వరూ కాదనలేని విషయం.